ప్రతి ఒక్కరికి బాల్యం అనేది చాలా ఇష్టం అనమాట. చిన్నప్పుడు చిన్న చిన్న విషయాలకి బాగా ఎక్సైట్ అయితూ, చిన్న చిన్న విషయాలకి మురిసిపోతూ ఉంటారు. ఒక చిన్న పిల్లాడికి ఒక బొమ్మ కొనిస్తే వాడి యొక్క ఆనందం అంతులేనిదనమాట. ఎలా ఉంటదంటే మాటల్లో కొలవలేనిది. అండ్ ఆ అమ్మాయిలకి కూడా అంతే. చిన్న చిన్న వస్తువులు తెచ్చినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయితారు. థాంక్స్ చెప్తారు. అండ్ చిన్న వాటిలోనే చాలా చాలా ఆనందాలను ఎతుక్కుంటారు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనం పెద్దోళ్ళం. మనం ఇలానే ఉండాలి. దేనికి ఎక్సైట్ అవ్వకూడదు. పెద్ద పెద్ద సిట్యుయేషన్స్ జరిగితేనే మన మొహంలో నవ్వులుండాలి. మనకు ఆనందం ఉండాలి అనే బేసెస్‌తో ఉంటారు. ఎందుకో తెలీదు. కానీ అదే మనం కొన్ని కొన్ని విషయాల్లో చిన్న పిల్లలం అయిపోయి చాలా హ్యాపీగా ఉంటాము. లేదు మెమరీస్ అనేవి గుర్తొచ్చినప్పుడు చాలా ప్లెజెంట్‌గా మనం ఎప్పుడైతే మన యొక్క స్కూలింగ్ లైఫ్‌ని తలుచుకున్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు తలుచుకున్నప్పుడు చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. సో, అలాంటి విషయాల్ని తలుచుకుంటూ మీలో ఉండే చిన్నతనాన్ని, బాల్యాన్ని నాశనం చేయకుండా, చిన్న చిన్న వాటికి ఎక్సైట్ అయ్యే ఒక వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకుండా హ్యాపీగా అదే ఎక్సైట్‌మెంట్‌తో, అదే ఆనందంతో ఉండండి. పెద్ద పెద్ద వాటిల్లోనే కాదు, చిన్న చిన్న వాటిల్లో కూడా ఆనందం ఉంటుంది. ఏమంటారు? అంతే గదా!